మమ్మల్ని మీరు నడిపించి ఉండగా నిలిచిన సేవకుడిని మరుగుపరిచి సేవకుడు ముఖాంతరములో నుంచి అయ్యా మా జీవితములకు ఈ నెలకు అవసరమైనటువంటి చక్కటి వాక్కుతో వాగ్దానముతో వాక్య సందేశముతో మీరే మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాలను మీరు అక్కడికి సిద్ధపరచుకుని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి, అందరు కూర్చోండి. స్తోత్రం, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి మీకందరికీ కూడా ప్రభువు నామమును బట్టి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం చదువుకుందాం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఆమేన్. చదువు గట్టిగా, హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అనేక పట్టణాలకు వెళ్ళి అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క రాజ్య సువార్తను ఆయన ప్రకటించాడు. అనేక మందిని ఆయన బాగు చేశాడు, రోగుల్ని స్వస్థపరిచాడు. వారందరూ కూడా ఎంతో ఆప్యాయతగా ఆయన చెప్పే మాటలు వినాలని, ఆయన ద్వారా మేలు పొందాలని ఎంబడిస్తూ ఆయా చోట్ల వచ్చి హాజరవుతుండేవారు. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఈ 5వ అధ్యాయం 1వ వాక్యంలో మనం గమనించి చూస్తే యేసు ప్రభు ఆయన శిష్యులందరినీ కూడా పిలిచాడు. అక్కడ కొంతమంది అక్కడ ఉంటే వారితో ఈ విషయాన్ని తెలియచేశాడు. ఆయన ఏమని చెప్పాడంటే, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు అసలు దుఃఖపడేవారు ధన్యులేందండి. మీరు ఒకసారి ఆలోచన చేయండి. చాలా చోట్ల యేసుప్రభు అన్నాడు, మీ చెవులు వాక్యాలు వింటున్నాయి కాబట్టి మీ చెవులు ధన్యములు అని అన్నాడు. మీ నోటితో చెబుతున్నారు కాబట్టి, మాట్లాడుతున్నారు కాబట్టి, దేవుని వాక్యాన్ని చదువుతున్నారు కాబట్టి మీ నోరు ధన్యములో, మీ కళ్ళు వాక్యాన్ని చూస్తున్నాయి కాబట్టి మీ కళ్ళు ధన్యములై ఉన్నాయి అని చెప్పాడు. సమాధానపరచబడేవారు కూడా ధన్యులే. ఇప్పుడు ఇంతమంది ఇన్ని చోట్ల ధన్యులు అన్ని చోట్ల ఇప్పుడు దుఃఖపడేవారు కూడా ధన్యులే అని చెప్పాడు యేసు ప్రభు.
ఈ ఎంతటి విషయమో ఒకసారి ఆలోచన చేయండి. చాలామంది అంటారు వాళ్ళు దుఃఖపడుతున్నారు, వాళ్ళు బాధపడుతున్నారు అంటారు. యేసుప్రభు అంటాడు, దుఃఖపడేవాళ్ళు బాధపడటం దేనికి? దుఃఖపడేవారు వారు ధన్యులు కదా. దుఃఖపడుచున్న వారు ధన్యులా? దుఃఖపడేవారు ఎందుకు ధన్యులయ్యారు అని మనం పరిశుద్ధ గ్రంథ లేఖనాలను మనం గమనించి చూస్తే, బైబిల్ గ్రంథంలో ఒక ఆమె చాలా దుఃఖపడుతుంది. ఆమె పేరు హన్నా. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యంలో ఆమెను గురించి రాయబడి ఉంది. ఆమె బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి ఆ యెహోవా సన్నిధిలో ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడుచు. చూడండి, ఇక్కడ రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఆమె పేరు హన్నా. ఈమె యొక్క జీవితంలో చాలా అవమానాలు, చాలా దుఃఖకరమైన విషయం. అక్కడ రాస్తున్న మాట మనం చూస్తే బహు దుఃఖాక్రాంతురాలే వచ్చి అని రాస్తుంది. అక్కడ బహు దుఃఖముతో వచ్చిందండి. ఎక్కడికి? యెహోవా సన్నిధికి వచ్చింది. బహుగా ఏడుస్తుంది. ఆమె దుఃఖాన్ని బట్టి ఆమె ఏడవటం ప్రారంభించిందండి. ఆమె ఏడవటం ప్రారంభించింది. ఏడుస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు, ఏమిటి ఈ విషయం అని అంటే, దేవునికి తెలియచెప్పుకుంటుంది. దేవా, నాకు సంతానం లేదు కదా, ఒక్క మగ పిల్లవాడిని ఇస్తే చాలయ్యా, ఆ పిల్లవాడిని నీ సేవ కొరకు నీకు ఇచ్చేస్తానయ్యా. నా నింద, నా శ్రమ చూడు, నా శ్రమ ఎంతో అది చూడు. 11వ వాక్యంలో రాస్తున్న మాట, నీ సేవకురాలైన నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. సేవకురాలు అని అంటే నీ పని మనిషిని, నీ పని మనిషిని నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు సంతానం దయచే ప్రభా అని బహు దుఃఖముతో దేవుణ్ణి ఏడుస్తా ఆయన అడుగుచున్నదండి. దైవ సేవకుడేమో ఆయన అనుకున్నాడు, ఒకవేళ ఆమె మత్తుగా బాగా తినొచ్చి మత్తుగా ఉన్నదేమో అని అనుకుంటున్నాడు ఆయన. ఏంటమ్మా అంత మత్తుగా ఉన్నావు, ఏంటి విషయం అని అంటే, కాదయ్యా, నా బాధ ఏంటో, నాకున్న ఆ యొక్క దుఃఖం ఏంటో నేను దేవునికి చెప్పుకుంటున్నానయ్యా. మంచిదమ్మా, దైవ సేవకుడు కూడా ఆయన చెప్పాడు, మంచిది, దేవుని నీ ప్రార్థన ఆలకిస్తాడమ్మా. నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడమ్మా. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి, హల్లెలూయా. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ప్రార్థన కొంతమంది ఇష్టం ఉండి ఇష్టం లేక, సగం ఇష్టం ఉండి సగం ఇష్టం లేకుండా కొంతమంది ప్రార్థన చేస్తుంటారు. కాదు, అందరూ మోకరించారు కాబట్టి నేను కూడా మోకరించాలి, కాదండి. మనం ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తిగా మనం ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చింది ఆమె దుఃఖం అంతా ఇంత కాదు, అంతటి యొక్క దుఃఖం ఆమె జీవితంలో.
కారణం ఏమిటంటే సంతానం లేదు, అవమానం. ఏ శుభకార్యానికి వెళ్ళినా ఎంతమంది అమ్మ పిల్లలు అని అంటే పిల్లలు లేరు. ఎక్కడ పోయినా కానీ అవమానం, ఎక్కడ పోయినా అవమానం అవమానం. అలాంటి పరిస్థితిలో దేవుని దగ్గరికి వచ్చి ఆమె దుఃఖం ఏంటో ప్రభుకి తెలియచేసింది. ప్రభు వెంటనే ఆయన జవాబు ఇచ్చాడండి. ఆ అధ్యాయం ఇంకా ముగించకముందే, ఇంకా ముగించలేదండి. ఆ 20వ వాక్యాన్ని మనం గమనించి చూస్తే, హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాని అడిగాను గనుక వానికి సమూయేలు అని పేరు పెట్టెను. ఆమేన్. చెప్పాలి హల్లెలూయా. మరొకసారి చెప్పండి హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు, హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, గమనించారా? వానికి సమూయేలు అని పేరు పెట్టెను. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి. ఇప్పుడు చెప్పండి, మూలవాక్యం మొదట చదివిన వాక్యం చెప్పండి. దుఃఖపడువారు ధన్యులు. ఇప్పుడు ఎలా ఆమె ధన్యురాలు అయిందా లేదా? దుఃఖపడుతూనే ఉందా? జీవితకాలం అంతా ఆమె దుఃఖముగానే ఉందా? చెప్పండి. ఆమె దుఃఖముగానే ఉందా? లేదు కదా. ఏమైంది? ఏంటి? ఆమె ధన్యురాలుగా మార్చబడిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే వారు ఓదార్చబడుదురు అని అన్నాడు. దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని చెప్పాడు. ఆమె జీవితంలో ఎంత ఓదార్పునిచ్చాడో దేవుడు చూడండి. ఆ మగపిల్లవాడు పుట్టిన తర్వాత, పాలు విడిచిన తర్వాత ఎంత ఉంటాడండి? చిన్న పిల్లవాడు. ఆ చిన్న పిల్లవాడిని తీసుకొచ్చి సావుకి ఇచ్చేసిందండి. ఇచ్చేసింది సావుకి. ఏ తల్లి అయినా ఇవ్వగలదా? మీరు ఒకసారి చెప్పండి. అంత చిన్న పిల్లోడు లేక పుట్టాడు కదా, లేక పుట్టాడు. ఆ మధ్య నేను ఒక చోట చావ చేసేటప్పుడు మన విశ్వాసులేనండి, ఆ ఇంట్లో 5 పిల్లలు, 5 మగ పిల్లలు. ఈ మధ్యలో ఉన్నవాడేమో పరిచర్య చేస్తున్నాడు, మందిరంలో పరిచర్య చేస్తుంటే ఆ తల్లిని అడిగాను, అమ్మా దేవుడు నీకు 5 పిల్లల్నిచ్చాడు కదా, పిల్లోడు పరిచర్య చేస్తున్నాడు, బైబిల్ ట్రైనింగ్ పంపించేద్దాము, సాగు పంపించేయమ్మా నీ పిల్లోడిని అని చెప్పా నేను ఆ తల్లికి. ఆ తల్లి నన్ను ఇట్లాగా కోపంగా చూసింది. ఇంకొకసారిగా నా మాట అన్నా ఉంటే ఊరుకోనండి పాస్టర్ గారు, మా అబ్బాయి డిగ్రీలు చదువుతున్నాడు, వాడు డిగ్రీలు పూర్తయిన తర్వాత పెద్ద ఆఫీసర్ అవుతాడు, ఉద్యోగం చేస్తాడు, ఇంకొకసారి అనొద్దు ఆ మాట అన్నది సీరియస్గా. ఎందుకు వచ్చిన బాధలే, చెప్పాల్సింది చెప్పాం, మౌనం అయిపోయాను. డిగ్రీలు చదువుతాడని వాడి గురించి ఆలోచన చేస్తే వాడేం చేశాడో తెలుసా? ప్రేమలో పడ్డాడు. ప్రేమలో పడిన తర్వాత మరలా ఆ అమ్మాయిని కాదని ఇంకొక అమ్మాయిని ప్రేమించాడు. మరలా ఈ మొదట అమ్మాయి ఏం చేసిందో తెలుసా?
తల్లిదండ్రుల మీద అబ్బాయి మీద కేసు పెట్టింది. పోలీసు వాళ్ళు ఏం చేశారు? తల్లిదండ్రుల్ని అబ్బాయిని తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో ఏంటి ఉతికి ఏంటి చెప్పరా ఉతికి ఆరేస్తారు. పోలీసు వాళ్ళు ఏ విధంగా కొడతారంటే పైకి మాత్రం దెబ్బలు కనపడవు, లోపల మాత్రమే దెబ్బలు. నడవలేరు, కూర్చోలేరు, వాళ్ళు ఆ విధంగా కొడతారు. నడుద్దామంటే నడవలేరు, కూర్చుందామంటే కూర్చోలేరు, వాళ్ళు ఆ విధంగా కొట్టేశారు. ఆ తర్వాత నా దగ్గరికి వచ్చింది, అయ్యా పాస్టర్ గారు ఏంటమ్మా ఏమైందమ్మా అని అంటే, నువ్వు చెప్పినట్టే ఆ పిల్లోడిని సావుకి ఇచ్చేస్తానయ్యా, వాడొద్దు నాయన, మా దగ్గర మొత్తం ఇరిగిపోయినాయి అయ్యా. ఏమమ్మా ఏం జరిగిందమ్మా అని అంటే, వాడు ఎవరినో ప్రేమించారు, ఒక అమ్మాయిని ప్రేమించారంట, ఆ అమ్మాయి కేసు పెట్టింది, పోలీసు వాళ్ళు తీసిపోయి ఎరగొట్టేశారయ్యా. వద్దు నాయనా, వద్దయ్యా, సావుకిచ్చేస్తాను. అమ్మా ఇప్పుడు సావుకిస్తావా? వాడు ఎంత ఎత్తునున్నాడు, ఎంత లావునున్నాడు, ఎన్ని కేజీలు ఉన్నాడు, అంత ఎత్తునున్న వాడిని సావుకి ఇవ్వాలంటే ఇంకొకసారి మాట్లాడమంటూ ఊరుకోనంది ఆ తల్లి. అమ్మా ఇంత చిన్న పిల్లవాడు పాలు విడిచిన తర్వాత పాలు త్రాగటం ఆపేసిన తర్వాత అంత చిన్న పిల్లవాడిని ఆ తల్లి తీసుకొచ్చి దేవుని మందిరంలో ఇచ్చేసిందనంటే ఎంత త్యాగమో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈ రోజున ట్రైనింగ్ పంపించండమ్మా, మీకు దండం పెడతానమ్మా, మీ పిల్లల్ని ట్రైనింగ్ పంపించండమ్మా, బైబిల్ తెలుసుకుంటారమ్మా, ట్రైనింగ్ పంపించమనంటే ఎటు చూస్తున్నారు పైకి కిందకి. నన్ను ఎందుకులే అమ్మ చూసేది, పంపిస్తానంటే పంపించు, లేకపోతే లేదు. ట్రైనింగ్ పంపిస్తానంటే పంపించు, లేకపోతే లేదు. ఎందుకు నన్ను ఆ విధంగా చూసేది అంత కోపంగా? నేనెంత ఉన్నాను, వాళ్ళు ఎంత ఉన్నారు? మింగాలని అంతా చూస్తుంటారు నన్ను. మంచిది కాదండి. పిల్లల్ని ఖచ్చితంగా సేవకు పంపించాలి, ట్రైనింగ్ పంపించాలి. అది మీకు, మీ కుటుంబానికి ఆశీర్వాదం. ఆమేన్, హల్లెలూయా. ఒక్క పిల్లవాడిని సేవకిస్తే దేవుడు 5 మంది పిల్లల్ని ఇచ్చాడు ఆమెకి. 5 మంది పిల్లల్ని ఇచ్చాడండి. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మీరు ఒక్కసారి ఆలోచించండి. దుఃఖపడువారు చెప్పండి ధన్యులు, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడేవారు ధన్యులు ఖచ్చితంగా. వారు ఎందుకు ధన్యులు అనే ఆలోచన అయిపోయింది నాకు. ఒకటే ఆలోచన. మరొకరిని చూద్దామా? యోబుని ఒకసారి గమనించి చూస్తే 6వ అధ్యాయంలో, యోబు గ్రంథం 6వ అధ్యాయము 2వ వాక్యం. నా దుఃఖము చక్కగా తోచబడును గాక, దాన్ని సరిచూచుటకై. అవును, స్తోత్రం, హల్లెలూయా. నేను చెబుతాను వినండి. ఇక్కడ ఈయన పేరు యోబు. యోబు హూజు దేశమందు యోబు అనే ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనం విసర్జించినవాడు. ఓకేనా? ఆయన గురించి బైబిల్లో రాయబడి ఉంది ఈ మాట. ఆయనకి 10 మంది పిల్లలు.
ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10 మంది పిల్లలు. ఈయన దేవుని యందు ఎంత భయభక్తులు కలిగి జీవిస్తున్నాడా? యథార్థమైన జీవితాన్ని జీవిస్తున్నాడా? నమ్మకమైన జీవితాన్ని జీవిస్తున్నాడా? అయితే ఈయన జీవితంలో ఒక్కసారిగా ఒక శ్రమ వెంటాడింది. అలాంటి పరిస్థితిలో ఆయనకు ఒక భయంకరమైన దుఃఖం. ఏమండి, ఒక్క మనిషి చనిపోతేనే చాలా దుఃఖం అండి. భరించలేకపోతున్నాం, తట్టుకోలేకపోతున్నాం. ఒక్క మనిషి చనిపోతేనే మనం భరించలేకపోతున్నాం, తట్టుకోలేకపోతున్నామే. 10 మంది పిల్లలండి. 10 మంది పిల్లలు చనిపోయారనంటే ఆయన ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను, ఆయన నామానికి మహిమ కలుగునుగాక అంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎంత ఆశ్చర్యం అండి. ఎవరైనా కానీ ఆ మాట అంటూ ఏమంటారు చెప్పండి? కాదు, పిల్లలు చనిపోయారు, మీ పిల్లలు చనిపోయారంటే దేవుని స్తోత్రం హల్లెలూయా అని అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఏం మైండ్ పనిచేస్తున్నా లేదా అసలు? ఏంటి హల్లెలూయా ఏంటి? పిల్లలు చనిపోయారంటే హల్లెలూయా అంటాడంటే, దేవుని స్తోత్రం అంటాడండి. ఆయన అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. యెహోవా ఇచ్చాడు, ఆయన తీసుకొని పోయాడు. ఆయన అంటాడు, నా దుఃఖము త్రాసులో పెట్టబడి నా దుఃఖము తోచబడుతుంది. మరి ఆ పక్కన ఎన్ని కేజీలు రాయేసి ఉన్నారో? త్రాసులో తోచబడుతుంది అంటే ఈ ప్రక్కన దుఃఖం ఉంది, ఆ ప్రక్కన ఎన్ని కేజీలు రాయలు వేసి ఉన్నారో? ఎంత దుఃఖం ఆయన జీవితంలో ఉంది. ఆయన జీవితంలో అంత యొక్క దుఃఖం. ఏమండి, బంధువుల దగ్గరికి రావట్లేదు, రక్త సంబంధికులు పట్టించుకోవట్లేదు, ఎవ్వరు కూడా రావట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. భయానకమైన పరిస్థితులు. తన జీవితంలో భయంకరమైన వ్యాధి. స్నేహితులు చూసి, అంత దూరం ఉండగానే స్నేహితులు చూసి ఏమండి బట్టలు చించుకున్నారు వాళ్ళు. ఏంటి ఇలా అయిపోయాడు? ఒకప్పుడు మహారాజులాగా ఉన్నాడు కదా. బైబిల్ గ్రంథంలో రాస్తుంది, తూర్పు దిక్కున జనులందరిలో, అక్కడ రాస్తుందమ్మా, మొదటి అధ్యాయంలో 3వ వాక్యంలో రాస్తుంది, తూర్పు దిక్కున జనులందరిలో అతడే గొప్పవాడు. ఆమేన్. చెబుదాం హల్లెలూయా. ఆస్తి నష్టమైపోయింది, పిల్లలు చనిపోయారు, భార్య చూస్తే ఏమిచ్చాడయ్యా, ఏం చేశాడయ్యా, స్తుతి స్తోత్రం అంటావు, దేవుడు ఏం చేశాడు, ఏంది పరిస్థితి అని భార్య కూడా చాలా బాధపడుతుంది, దుఃఖపడుతుంది, తట్టుకోలేకపోతుంది ఆమె. అలాంటి పరిస్థితిని చూసిన దేవుడు ఆయన ఏం చేశాడో తెలుసా? ఏమండి, 42వ అధ్యాయం యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం చూస్తాం. యెహోవా యోబుని మొదట ఆశీర్వదించిన దానికంటే రెండోసారి అధికముగా ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం. గట్టిగా చదువుదాం హల్లెలూయా. మొదట ఆశీర్వదించిన దానికంటే రెండోసారి అధికముగా ఆశీర్వదించాడండి. ఆయనకి మరలా అధికముగా ఇవ్వటమే కాకుండా మరలా 10 మంది పిల్లల్ని ఇచ్చాడు. అక్కడ 10 మంది చనిపోయారు అనుకుంటే మరలా 10 మందిని ఇచ్చాడు.
ఇంకో పెళ్ళేం చేసుకోలేదు, ఆయన రెండో పెళ్ళేం చేసుకోలే, ఒకే భార్య. బైబిల్ గ్రంథం చెబుతున్న మాట, ఆ పురుషునికి ఒక్క భార్య ఉండాలి, స్త్రీకి ఒకే భర్త ఉండాలి. బైబిల్ గ్రంథం తెలియజేస్తున్న విషయం. అందుకని ఆయన పాటించాడు. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుక ఆయన ఆ విధంగానే నీతి నిజాయితీగా యథార్థంగా జీవించాడు. ఆమె మరలా 10 మందిని కన్నది. ఆమె ఎంత రోషం ఉంది ఆమెకి. ఈ రోజున 2-3 పిల్లలు కనేసరికి నా వల్ల కావట్లేదయ్యో, నేను పోయేటట్టుకున్నానయ్యో, నా వల్ల కావట్లేదయ్యో, అయ్యో భరించండి, నా వల్ల కాదయ్యో, నేను పోయేటట్టుకున్నానయ్యో, నీకు దండం పెడతానయ్యా, నీకు దండం పెడతాను. ఏమండి, 2-3 పిల్లలకే అల్లాడిపోతే అమ్మ 10 మందిని కన్నది. ఆ తర్వాత మరలా ఎంతమందిని కన్నది? 10 మందిని కన్నది. మొత్తం ఎంతమంది? 20 మంది. లెక్క వచ్చారా? 20 మందిని కన్నదండి. 20 మంది. అంతమందిని కన్ని ఆమె రోషంతో బ్రతికిందండి, రోషంతో బ్రతికింది. బైబిల్ గ్రంథంలో రాస్తున్న మాటను మనం చూస్తే, ఆ దేశంలోనే అంత సౌందర్యం కలిగిన పిల్లలు లేరంట. అంతటి సౌందర్యం కలిగిన పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు ఆ విధంగా ఉంటాయండి. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడేవారు ధన్యులండి, దుఃఖపడేవారు ధన్యులు. చాలామంది అనుకుంటారు వాళ్ళు దుఃఖపడుతున్నారు, ఏమైందో ఏంటో పరిస్థితి, దుఃఖపడుతున్నారు. వారి జీవితంలో ఒక ధన్యత కలగబోతుందని అర్థం. ఆమేన్. వారి జీవితంలో ఒక ధన్యత వారి జీవితంలో జరగబోతుందని. ఎవరు బాధపడని అవసరం లేదు. దుఃఖపడుతున్న సమయంలో ఎవరు బాధపడని అవసరం లేదు. మనం సంతోషంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ఏం చేస్తాడు? ధన్యురాలుగా మారుస్తాడు, ధన్యుడిగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అక్కడ హన్నా జీవితంలో దేవుడు చేయలేదా? ఇక్కడ యోబు యొక్క జీవితంలో దేవుడు కార్యం చేయలేదా? ఆయన చేశాడండి. ఆయన ఎవరో? నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన గొప్ప కార్యాలు జరిగించుటకు సమర్థుడై ఉన్న దేవుడు, వాగ్దానపూరుడైన దేవుడు. ఆయన ఖచ్చితంగా మాటిచ్చాడంటే మాట నెరవేరుస్తాడండి. మనుషులైతే మాటిచ్చి మాట మారుస్తాడు. ఈరోజు అంటారు అలా చేస్తాను, ఇలా చేస్తాను, రేపు ఇంటికి వచ్చేయి, నీకు కొంతవరకు నేను సహాయం చేస్తాను, నా వంతు నేను ఇస్తాను, వచ్చేయమని అంటారు. నా వంతు నేను ఇస్తాను, వచ్చేసే అని అంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత, అయ్యా మీరు నిన్నటి రోజున ఈ విధంగా చెప్పారు, అవునా, సరే రేపురా. మరలా మరుసటి రోజు వెళ్ళి, అయ్యగారు వచ్చానయ్యా. ఎందుకు వచ్చావు? అదేనయ్యా రేపు రమ్మన్నారు. ఎందుకు రమ్మన్నాను? అదే సహాయం చేస్తానన్నానా? ఎప్పుడు? అదేనయ్యా మొన్నటి రోజు చెప్పారయ్యా, అందుకని వచ్చానయ్యా అన్నాడు. సరేలే చూద్దాంలే. సరే పోయిరా చూద్దాంలే, పోయిరా. మనుషులు మాట మారుస్తారేమో, కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం సేవించుతున్న దేవుడు, ఆయన మాట మార్చేటట్టుకు ఆయన నరుడు కాదు, ఆయన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన దేవుడు అండి. ఆయన మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా మాట నెరవేరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మాట ఇచ్చాడంటే ఆ మాటని ఖచ్చితంగా నెరవేర్చుతాడు, అంతే.
మనుషుల మాట నీటి మూట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనుషులు మాట. ఇప్పుడు ఇవి ఉన్నాయి, దీంట్లో నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళని మూట కట్టేసాం. ఈ వస్త్రంలో నీళ్ళని మూట కట్టేసాం. మూట కట్టిన తర్వాత నీళ్ళు ఉంటాయా? ఏ ఉండవు. మనుషుల మాట నీటి మూట, దేవుని యొక్క మాట నిత్య చూపు మాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క మాట ముత్యాల మూట. ఆమేన్ చెప్పరా? ముత్యాలు వద్దా? పిలుచుకుంటారు కదా కొన్ని చోట్ల, ముత్యాలు. ముత్యాలంట పగలు చూస్తే రాత్రి పూట కళ్ళకు వస్తుంది. ముత్యాలు అని పిలుస్తున్నారు. అంత ముత్యాలు పిలుచుకుంటే దేవుడు మనకి ముత్యాలు లాంటి మాటలు ఇస్తే ఆ ముత్యాలు ఎందుకో మరి మీరు వద్దనుకుంటున్నారు? చెప్పండి ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుడు ఆ విధంగా ప్రతి ఒక్కరిని కూడా ధన్యులుగా మార్చి ఓదార్చి ప్రభు యొక్క రాజ్యానికి ఒక్కొక్కరిని సిద్ధపరుచునగాక. ప్రతి కుటుంబాన్ని ప్రభు దీవించునగాక. ప్రతి ఒక్కరిని ప్రభు ధైర్యపరచునగాక. ప్రతి వారి జీవితాలలో ఆయన ఉన్నతమైన కార్యాలు జరిగించునగాక. ఈ వాక్యం అందరి హృదయాలలో ఫలింపచేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మోకరించండి. మోకరించటం అనేది విధేయతకి సాదృశ్యం, వినయమునకు సాదృశ్యం. నువ్వు వినయం చూపిస్తున్నావని, తగ్గింపు చూపిస్తున్నావని అది కాదు ముఖ్యం. క్రియలతో కూడినది. మోకరించటం అనేది విధేయతకు సాదృశ్యము, తగ్గింపునకు సాదృశ్యం. దేవుని సన్నిధిలో మనం తనకు తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో మోకరించి మనం ప్రార్థన చేసుకోవాలి. ఒక తీర్మానం చేసుకోవాలి. తీర్మానమే గొప్పది. వినటం ఒక వంతు అయితే, తీర్మానం చేసుకోవటం మరొక వంతు. నీ జీవితాన్ని నిలబెట్టగలిగినది తీర్మానం. నీ జీవితాన్ని ఉన్నతమైన మార్గాలలో నడిపించగలిగినది తీర్మానం. అలాంటి తీర్మానం చేసుకోనండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన వేల సంవత్సరాల క్రితంలోనే ఆయన చెప్పిన యొక్క మాట, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడేవారు ఒకవేళ బాధపడుతూ ఉండొచ్చేమో కానీ వారి జీవితాలలో ధన్యుడిగా ఆయన మారుస్తున్నాడు. దేవుడు కార్యాలు చేస్తున్నాడు. ప్రార్థన చేయి. దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. ఆనాడు హన్నా జీవితంలో కార్యం చేసిన దేవుడు దుఃఖాన్ని ఆయన తొలగించేసి ధన్యురాలుగా మార్చాడు. ఆమె జీవితంలో ఓదార్పునిచ్చిన దేవుడు యోబు యొక్క జీవితాన్ని ధన్యుడిగా మార్చి ఆయన్ని ఓదార్చిన దేవుడు అధికమైన ఆశీర్వాదాలతో నింపినవాడు. ఈ రోజున నిన్ను కూడా ఒక అధికమైన ఆశీర్వాదాలతో నింపాలని ఆయన ఎంతగానో ఆశపడి ఉన్నాడు. నీ జీవితాన్ని మధురంగా మార్చగలిగేటకు ఆయన ఎంతో సమర్థుడుగా ఆయన నీ పక్షాన ఉండి, నిన్ను చూస్తూ నీ పక్షాన ఉండి, నీకున్న దుఃఖము ఎలాంటిదైనా కావచ్చు, ఎలాంటి సమస్యలలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కృంగిన యొక్క జీవితంలో నువ్వు దుఃఖపడుతూ ఉండొచ్చేమో కానీ నీ దుఃఖాన్ని నీ కన్నీటిని చూసిన వాడు
నీ దుఃఖాన్ని చూసిన వాడు, సంతోషంగా మార్చగలిగిన వాడు, నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చగలిగిన సమర్థుడైన దేవుడు, ఆయన నిన్ను ధన్యుడిగా ఆయన మార్చి ఉన్నాడు. ధన్యుడిగా నిన్ను మార్చగలిగిటకు ఆయన సమర్థుడు. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు, మీకు నిన్ను వందనాలయ్యా, మీకు కృతజ్ఞతలయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహాదేవుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రమునైనా, మీకు ఏ స్తోత్రం. ప్రార్థన చేయండి, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. మన దేవుడు ఆయన ప్రార్థన ఆలకించేవాడు. నీ జీవితంలో కార్యం చేయాలని కోరుకున్నాడు. పరిశుద్ధుడా, స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని స్తుతించుచున్నాం స్వామి. గడిచిన 6 నెలలు మీరు మమ్మల్ని కంచె వేసి కాపాడి ఉన్నారు స్వామి. స్తోత్రం. ఈ 7వ మాసములో శక్తి కలిగిన దేవుడుగా మరొక్కసారి మీరు మాకు ప్రత్యక్షమైనందుకై మీ ఘనమైన నామాన్ని స్తుతించుచున్నాము స్వామి. స్తోత్రం. నా దేవా, ఇట్టి దినాన్ని చూడగా అనేకులు కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ మీరు మమ్మల్ని ప్రేమించి సజీవ లెక్కలో ఉంచి ఈ దినాన్ని మీ సన్నిధిలో నిలిచి ఈ రీతిగా మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని గణపరచుటకు మా ఎడల మీరు చూపిన అపారమైన ప్రేమ కొరకై తండ్రి, కృప కొరకై మిమ్మల్ని స్తుతించుచున్నాము స్వామి. స్తోత్రం అయ్యా. సర్వశక్తి కలిగిన దేవా, నైనా ఈ మాసంలో మీరు మాతో హెచ్చరించిన ప్రతి మాట కొరకే మిమ్మల్ని స్తుతించుచున్నాము స్వామి. స్తోత్రం. దుఃఖపరచబడవారు ధన్యులు, వారు ఓదార్చబడుతురు అని తండ్రి ప్రమాణపూర్వకంగా మీరు మాట ఇచ్చినారయ్యా. స్తోత్రం. నిజమే యేసయ్యా. నా తండ్రి, ఎందరూ ఈ దినాన మీ సన్నిధికి దుఃఖముతో నిట్టూర్పులతో మీ సన్నిధికి వచ్చి ఉన్నారు. వారి అంతరంగములో ఉన్న దుఃఖముల నిట్టూర్పులన్నీ కూడా నజరేయుడైన యేసు నామములో తొలగిపోవనగాక. వారి హృదయాల్లో గొప్ప సంతోషము కలుగునుగాక, ఆనందము కలుగునుగాక, ఆదరణ కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, ఆశీర్వాదము కలుగునుగాక. ఈ మాసములో తండ్రి అలాంటి దీవెనలతో మా బిడ్డలు మీరు నింపమని మీ సన్నిధిలో వేడుకొనుచున్నాము స్వామి. స్తోత్రం. సర్వశక్తి కలిగిన దేవా, హన్న మీ సన్నిధిలో మనోదుఃఖముతో మీ సన్నిధిలో తండ్రి ప్రలాపించినప్పుడు ప్రభా, మీ గొప్ప ఆదరణ తన ప్రాణముకు నెమ్మది కలుగునట్లుగా తన జీవితంలో గొప్ప కార్యాలు మీరు చేసి ఉన్నారు తండ్రి. స్తోత్రం. తన జీవితంలో ఉన్న నిందని అవమానాలన్నిటిని కొట్టివేసి తన జీవితంలో ఆనందము సంతోషము కలుగునట్లుగా మీ గొప్ప ఓదార్పుని తన ప్రాణానికి నెమ్మది కలుగునట్లుగా మీరు కార్యాలు జరిగించి ఉన్నారు స్వామి. స్తోత్రమయ్యా. సర్వశక్తి కలిగిన దేవా, ఈ మాసంలో మా బిడ్డల జీవితంలో కూడా ప్రభా, నిందలలో అవమానాల్లో ప్రభా కురింగిపోతున్న మా బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి, వారి హృదయాలు చూస్తున్న దేవుడివి, వారి మనసు చూస్తున్న దేవుడివి, వారి ఆలోచన ఎరిగిన దేవుడివి యేసయ్యా. ప్రతి పరిస్థితిలో నుండి విడిపించుటకు శక్తి కలిగిన దేవుడుగా మా బిడ్డల జీవితాలు మీరు నిలిచి గొప్ప కార్యాలు చేయమని మీ సన్నిధిలో ప్రార్థించుచున్నాము స్వామి. స్తోత్రం. నా తండ్రి, ఏబు జీవితంలో ప్రభా సముద్రపు యొక్క ఇసుక కన్నా బరువుగా తన హృదయము భారంతో, బాధతో, దుఃఖంతో నిండిపోయినప్పుడు తన బాధంతా కూడా యేసయ్యా త్రాసులో తూచబడినప్పుడు ప్రభా తన బాధకి, తన దుఃఖానికి ప్రతిగా 2 ఆశీర్వాదాన్ని అనుగ్రహించిన దేవుడు అయ్యా. స్తోత్రం. సర్వశక్తి కలిగిన దేవా, మా పితరులు ఏ రీతిగా ఆశీర్వదించి ఉన్నారో ఈ మాసంలో ప్రభువా ఏబును ఆశీర్వదించిన దానికంటే అత్యధికమైన ఆశీర్వాదాలతో
తండ్రి, ఇంతవరకు వాక్యము చెప్పిన మీ సేవకులకి అత్యంతమైన కృపతో నింపండి స్వామి. స్తోత్రం. ఆశీర్వాదం కొరకు ఆశతో మీ వైపు చేతులెత్తిన ప్రతి బిడని సియోను నుండి మీ హస్తమును చాపి నిండార్లుగా ఆశీర్వదించి దుఃఖముల నిట్టూర్పులన్నిటిని కొట్టివేసి ఈ మాసమంతా కూడా మా బిడలు సంతోషముగా ఆనందముగా ఆశీర్వాదకరముగా నిలిచి ఉన్నట్లుగా దీవించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకును ప్రభువునందు కొనసాగుచున్న ప్రతి ఒక్కరిని కూడా ధన్యులుగా మార్చి ఓదార్చి ఆ రాజ్యానికి ఒక్కొక్కరిని ప్రభు సిద్ధపరుచునగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు నామమును బట్టి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. గమనించండి. కరుణా సాగర యేసయ్యా, కను పాపగణను కాచితివి, ఉన్నతమైన ప్రేమతో మనసున మహి